ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు సోంపు గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సోంపు లేని ఇల్లు దాదాపుగా ఉండదు. అందరికీ తెలుసు. మనం ఏ హోటల్లో పోయినా, ఏ గార్డెన్కి పోయినా, ఎక్కడికి పోయినా కానీ ఈ సోంపు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఎక్కడైనా హోటల్లో మనం భోజనం చేసిన తర్వాత వాళ్ళు టేబుల్ దగ్గర కంపల్సరిగా మనకి ఆ సోంపు పెట్టుంటారు. లేదు ఇంకెక్కడైనా వివాహ వేడుకలకు వాటికి వీటికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలానే పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సోంపు అనే వాటిల్లో ముఖ్యంగా ఉన్న గుణం ఏంటంటే జీర్ణకోశాన్ని బాగు చేస్తుంది. ఎలా అంటే ఇన్ఫెక్షన్ ఏదన్నా వస్తే కూడా దానిపైన ఇది పోరాడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా ఇది బాగా పెంచేటువంటి శక్తి గుణం కలిగినటువంటిది. ఈ సోంపు గింజల్లో అనిథల్ అని, పెరోబోన్ అని, ఎస్ట్రాగేల్ అని ఇలాంటి కంటెంట్స్ ఉండటం వల్ల మనకు కడుపులో వచ్చే మంటలను కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే ప్రేగుల్లో ఉండేటువంటి యాసిడ్స్ని కూడా న్యూట్రల్ చేస్తుంది. మంచి సుగుణకారి ఇది. మంచి బాగా మనకు జీర్ణకోశం కాస్త టైట్ అయిపోయేది ఇబ్బంది పడ్డప్పుడు కూడా కొంచెం సోంపు గింజలు మనం నవిలినా కూడా మనకు చాలా ఎసిడిటీ బాధ నుంచి మనం తప్పించుకునేటువంటి అవకాశం బాగా ఉంది. ఇంకా కండరాల్లో నొప్పులు కానీ, లేకపోతే అజీర్ణం చేసినప్పుడు, ఏదైనా కాస్త దగ్గుగా ఉన్నప్పుడు కూడా ఈ సోంపు గింజలు మనం తిన్నట్టయితే మనకు ఉపశమనం లభిస్తుంది. ఇది బహుళ రోగ నిరోధకారి. ఇది చాలా జబ్బులపైన కూడా ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా జీర్ణకోశాన్ని బాగా తాజాగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందరికీ వింటున్న అందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి వాటి కోసం నా ఛానల్ని మీరు ఫాలో అవుతానండి. ఇంకా రకరకాలవన్నీ కూడా మీకు చెప్తాను. మీ ఇంట్లో ఉండే వస్తువులతోటి మీరు ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవడం ఎలా అనేది మీ చేరేంత వరకు, లేక మీరు నేర్చుకునేంత వరకు నేను ఇలానే చెప్తూనే ఉంటాను, మీతోనే ఉంటాను. నమస్తే, నమస్కారం.